సంక్రాంతి ఈ పండుగంటేనే ఆటలు పాటలు సరదాలు సయ్యాటలు. నేలపై రంగవల్లులు, ఆకాశానికి నిచ్చెనలు వేసే పతంగులు, తెలుగింటి పౌరుషాన్ని చాటే కోళ్ల పందాలు, పొట్టేలు పున్నయ్యల పోరు, బసవన్నల బల ప్రదర్శనలు. ఇలా ఒకటేమిటి 3 రోజులు ఒకటే కాలక్షేపం. ఏడాదంతా గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. నా బొగ్గు బాగుంది, కాదు నాది నీకంటే బాగుంది అంటూ ఆడపడుచులు, నా పుంజు గెలిచింది, నీ పుంజు ఓడింది, నా ఎడ్లే బండలాగాయి, నీ ఎడ్లు నీలిగాయి, నీ గాలిపట్టం కంటే నాది పైకెగిరింది అంటూ బావ మరదళ్ళు ఆట పట్టించుకుంటూ మళ్ళీ పెద్ద పండుగ వచ్చే వరకు చెప్పుకుంటూ ఉంటారు. ఈ సరదాల్ని మరింత పెంచుతూ ఆంధ్రనాట కొత్తగా పడవల పోటీలు సంక్రాంతికి అదనంగా చేరాయి. ఇలా అనాదిగా ఏటా ఈ పోటీలు జరుగుతున్న ప్రతిసారి నిత్యనూతనంగా కనిపిస్తూ తెలుగు లోగిళ్లకు నవోత్తేజం తెస్తూ ఉంటాయి. సంక్రాంతి తెలుగు లోగిళ్లను సయ్యాటల్లో ముంచెత్తే మహాపర్వదినం. ఏడాదికి ఒక్కసారే వస్తుంది, కానీ సంవత్సరమంతా గుర్తుండిపోయేలా చేస్తుంది. ఈ పండుగంటేనే ముందుగా గుర్తుకొచ్చేది ముగ్గులే. ధనుర్మాసం ఆరంభం నుంచి ప్రతి ఇంటి ముందు కొలువు తీరిన రంగవల్లులు తెలుగింటి ఆడపడుచుల సృజనాత్మకతకు, నేర్పుకి అద్దం పడుతూ ఉంటాయి. తెలుగిళ్ల ముందు నుంచి వెళ్లే రోడ్లను నెల రోజుల పాటు అంత అందంగా తీర్చిదిద్దిన ఆడపడుచులకు నజరానాలు ఇచ్చుకోవడం చాలా సబబు కూడా. అంతేకాదు, ఎవరి ముగ్గు ఆ వీధికి ఎక్కువ సొబగులు తీసుకొచ్చిందో కూడా తెలుసుకోవాలిగా. అందుకే ముగ్గుల పోటీలు. ఒకప్పుడు ఆడపడుచులు ఎవరి ఇళ్ల ముందు వారే వేసుకునేవారు. తెలుగు సంస్కృతిని మరింత చాటి చెప్పాలనే ఉద్దేశంతో పలు సంస్థలు ముగ్గుల పోటీలను నిర్వహించడం ఆరంభించాయి. అలా పెద్ద పెద్ద మైదానాల్లో రంగవల్లుల పోటీలు ఏటా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తమ అభిరుచి, ప్రతిభ చాటుకుంటూ మహిళలు అందమైన ముగ్గులను తీర్చిదిద్దుతారు. తెలుగు జాతి గొప్పదనాన్నే కాకుండా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలను మహిళలు ఈ ముగ్గుల్లో ప్రతిబింబిస్తారు. ఈ ఏడాది అంతటా అదే సందడి కనిపించింది. సంక్రాంతి పండుగ రోజుల్లోనే నిర్వహించుకునే మరొక పోటీ గాలిపటాలతో ఆట. పల్లెల నుంచి నగరాల వరకు, చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు ఆడా మగ అన్న తేడా లేకుండా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. గగనానికి లేఖలు తీసుకెళ్లే వార్తాహరుల్లా కనిపిస్తూ ముచ్చట గొలుపుతుంటాయి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చతురస్రాకార గాలిపటాలే కనిపించేవి. అయితే కాలంతో పాటే గాలిపటాల రూపం కూడా మారింది. భూమి మీద కనిపించే అన్ని వస్తువులకు పతంగి అద్ది వాటిని నింగిలోకి పంపించే సంస్కృతి ఆరంభమైంది. అలాంటి గాలిపటాలతో నింగి అందాలను చూడడానికి 2 కళ్ళు చాలవు. మరి కైట్ కూడా మనకి అన్ని జీవిత సత్యాన్ని తెలియజేసే కనుక మనం అన్ని కూడా పైకి వదిలేయాలని చెప్పి, సో ఆ విధంగా మనకి ఆ కైట్కి ఉండే సంబంధం కేవలం దారం. సో ఆ విధంగా అందరితో ఉండే అది నాజూకైన సంబంధం దానికని దాన్ని తెగకుండా చూసుకుంటే అది ఎంతగా ఎత్తుకనే ఎగురుతుంది. మన సంబంధాలు, మనిషి మధ్యలో ఉండే సంబంధాలు తెంచుకోవాలంటే ఒక నిమిషం, ఒక మాట చాలు. సో ఆ విధంగా అనేక రకాల విషయాలు మనకి ఇవాళ ఏదైతే గాలిపటం తెలియజేస్తుంది కనుక మన పండుగల్లో ఉండే అనేక రకాల వైశిష్యాలు మనందరం కూడా తప్పనిసరిగా తెలుసుకొని ముందు తరాలకు అందించాలి. పతంగి అంటే మనకు చూస్తే ఒక గాలిలోకి దారం ద్వారా ఎగరేసే ఒక విశేషంగానే కనిపిస్తుంది. కానీ ప్రజలందరూ, ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు, యువకులు, పిల్లలు అందరూ కూడా ఆకాశంలో ఉండే దేవదేవుడికి ఇచ్చే ఒక కృతజ్ఞత సంకేతం పతంగి. మన కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్కి మేము వార్మ్లీ ఇన్వైట్ చేస్తున్నాము. కైట్ ఫెస్టివల్ అని ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో మేము ఇనాగ్రేట్ చేస్తూ బాగా ఎంజాయ్మెంట్తో సెలబ్రేట్ చేస్తాము. దీంట్లో దాదాపు 19 కంట్రీస్, ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి 19 కంట్రీస్ మన దగ్గర వస్తున్నారు. 50 పైన పార్టిసిపెంట్స్ ఉన్నారు. తర్వాత ఆల్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి ఏదో ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. ఉత్తరాఖండ్ నుంచి కేరళ వరకు, గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్, అందరూ బీహారు, అందరూ బాగా ఇక్కడ మన పరేడ్ గ్రౌండ్స్ వెన్యూలో 3 days వరకు ప్రదర్శిస్తారు. సంక్రాంతి అంటే తెలుగు లోగిళ్లలో బాగా గుర్తుకొచ్చేవి కోడి పందాలు.
ఏడాది క్రితం కోడి గెలిచి తన ప్రతిష్టను ఇనుమడింపజేసి ఉండొచ్చు, లేదా ఓడి బావతో గేలి చేయించి ఉండొచ్చు. అందుకే ఈసారైనా గెలవాలన్న కసితో కోడిని పోటీకి ఏడాది ముందు నుంచే సిద్ధం చేస్తారు. వాటికి బాదం, కాజు వంటి పోషకాహారం తినిపిస్తూ బలంగా తయారు చేస్తారు. చిన్న చిన్న వ్యాయామాలు చేయిస్తూ వస్తాదుల్లా తీర్చిదిద్దుతారు. కోడి పందాలకు సమయం రానే వచ్చింది. పెద్ద పెద్ద బరులు, చుట్టూ జనసందోహం, ఒక్కటే కోలాహలం. మధ్యలో తమ పౌరుషానికి ప్రతీకైన కోళ్లు. ఏడాదంతా కష్టపడి పెంచిన కోడి బరిలోకి దిగి ఎదుటి పుంజుని మట్టి కనిపిస్తూ ఉంటే ఆ కోడి యజమాని కళ్లల్లోనే ఆ పండుగ శోభంతా కనిపిస్తుంది. అయితే కత్తి కట్టి పోటీలు నిర్వహించకూడదన్న ఆదేశాలతో కొన్ని పరిమితుల మధ్యనే ఈ సందడిని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ పందాల్లో లక్షలు, కొన్నిసార్లు కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. సంక్రాంతి వేళ మరో సంబరం బసవన్నల బళ్ల ప్రదర్శన. ఏడాదంతా దుక్కి దున్ని రైతు ఇంటికి ధాన్యరాశులు, భోగ భాగ్యాలు చేర్చిన ఈ బసవన్నలు కూడా పండుగ వేళ తమ సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమవుతాయి. కాడిని భుజాన ఎత్తుకుని పట్టెడ కట్టి చంద్రకళ రైతన్న ఎత్తాడో లేదో ఉరుకులు పరుగుల మీద లక్ష్యం వైపు దూసుకెళ్తూ ఉంటాయి. అందరితో జేజేలు పలికించుకుంటాయి. ఈ పశువులకు కూడా ఒక రోజున ఏర్పాటు చేయడం జరిగిందండి. కనుమ పండుగ అనేది ప్రత్యేకంగా పశువులకి సంబంధించినటువంటి పండుగ. ఆ రోజున మనం పూర్వం నుంచి కూడా ఈ పశుశాలన్నీ శుభ్రం చేసుకోవడం, వాటిని కడగటం, వాటిని కూడా చక్కగా అలంకరణతో మంచి మంచి కొత్త పలుపులు వీటన్నిటిని పెట్టి అలంకరణ చేయటం, మువ్వల పట్టీలు ఇవన్నీ అనాది నుంచి వస్తున్నాయండి. అందులోనూ కూడా ప్రత్యేకంగా మనకు పశువులు అంటే గేదెలతో పాటు మనకు ముందు నుంచి కూడా మన యొక్క తెలుగు జాతిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళినటువంటివి ఆవులేనండి. పండుగ సందర్భంగా ఆ గోవుల అందాల పోటీలు పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండాలనేది మంచి ఉద్దేశం అండి. అలాగే సరదాగా ముచ్చటపడి మేపడం అనేది చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. సంక్రాంతి సందర్భంగా మరో రకం ఎద్దులు ప్రత్యేకమైనవి. ఇవి బల ప్రదర్శన కోసమే. ఏడాదిలో ఎక్కడ బండలాగుడు పోటీలు జరిగినా ఇవి పాల్గొంటూ ఉంటాయి. అయితే ఈ సంక్రాంతి పోటీ మాత్రం వీటికి చాలా ప్రత్యేకం. తెలుగు ప్రజలందరూ ఈ పోటీల్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు. ప్రతి ఊరిలో బండలాగుడు పోటీలు జరుగుతాయి. అప్పటి వరకు ఎక్కడెక్కడో జరిగిన పోటీల్లో సత్తా చాటిన పందెం ఎడ్లు సొంత ఊరిలో సొంత మనుషుల మధ్య పోటీలో పాల్గొని విజేతలుగా నిలవడం నిజంగా ఆ యజమానికి ఎంతో గర్వకారణం. అందుకే ఎలాగైనా గెలవాలన్న పంతంతో భారీ బరువున్న బండరాయిని కూడా అమాంతం అవతలి వైపునకు లాగేస్తున్నాయి. అందరి జయ జయధ్వానాలు అందుకుంటున్నాయి. పరుగు పందాలు, బండలాగుడు పోటీల్లోనే కాదు, తెలుగునాట ఎడ్లు అందాల పోటీల్లోనూ పాల్గొంటాయి. అందంగా ముస్తాబై సూపర్లను కనువిందు చేస్తాయి. సంక్రాంతి వేళ పొట్టేలు పున్నయ్యలను ఇక ఆపలేం. పెద్ద బరుల్లో ఎదుటి పొట్టేలును గెలిచే వరకు విశ్రమించకుండా పోరాడుతూ ప్రేక్షకులకు మంచి మజా అందిస్తుంటాయి. భీముడి గురించి మనకు తెలుసు. ఎంతటి బరువునైనా అవలీలగా పైకెత్తగలడు. అలాంటి భీముల్ని ఎంతో మందిని ఈ సరదాల సంక్రాంతి మనకు పరిచయం చేసింది. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో ఈ అభినవ భీములుంటారు. 120 కిలోల బరువున్న పెద్ద గుండరాయిని పైకెత్తి తమ సత్తా ఏంటో చాటుతారు. వ్యవసాయంలో ఇప్పుడు యంత్రాలదే ప్రధాన పాత్ర. తెలుగునాట కొంచెం పెద్ద ఊరిలో కనీసం 20 నుంచి 30 వరకు ట్రాక్టర్లుంటున్నాయి. ఆ ట్రాక్టర్లను పోటీలోకి దించుతారు కొందరు ఔత్సాహికులు. ఆంధ్రనాట సంక్రాంతి సంబరాలకు ఈ ఏడాది ఇంకో పోటీ పండుగకు మరింత సరికొత్త శోభ తీసుకొచ్చింది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో కేరళ తరహా పడవ పోటీలు జరిగాయి. సంక్రాంతి సందర్భంలో ఏపీలో పడవ పోటీలు జరగడం ఆనవాయితీ అయినా ఈసారి కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. దీంతో పాటు ఈత పోటీలు కూడా జరిపారు. ఆత్రేయపురంలోని ప్రధాన పంట కాలువలో జరిగిన వీటిని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సంక్రాంతి సంబరాలని పడవల పోటీలు మరియు ఈత పోటీలు పెట్టడం జరిగింది. ఆ పడవల పోటీలు ఈ సంక్రాంతి అంటే కోడి పందాలు ఇవి జరుగుతాయి. కానీ ఇప్పుడు లోకల్గా ఉన్న గవర్నమెంట్ పూనుకొని ఈ పడవల పోటీలు మరియు ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు పెట్టడం అనేది చాలా హర్షణీయం. కట్టు బొట్టు సంస్కృతి సంప్రదాయాలను ఘనంగా చాటే సంక్రాంతి సంబరాలను తెలుగునాట జరిగే వివిధ రకాల ఆటలు, పోటీలు రెట్టింపు చేస్తూ ఉంటాయి. ఏడాదంతా గుర్తుండిపోయే సరికొత్త జ్ఞాపకాలను మిగిల్చి మళ్లీ ఆ పెద్ద పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా చేస్తాయి.